హాయ్ అండి, చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలి, కలిపేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టి ఆయిల్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి కర్రీ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.